మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఎందుకు సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి? కవరేజ్ లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందా? దూరం ఉండి పెట్టుకో బాబు. ప్రధానంగా అధికారులు చెప్పిన విధంగా మేము కూడా ఫాలో అవుతున్నామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం చూపెట్టచ్చు, అంటే పూర్తిగా ఇప్పటికే కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుంది. కూల్చివేత కార్యక్రమం నడుస్తూనే ఉంది. కూల్చివేత మరికొద్ది క్షణంలో పూర్తి కాబోతుందని కూడా అటు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఎందుకు సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి? దూరం ఉండి పెట్టుకో. ఏమన్నా కవరేజ్ లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందా? డిమాలిషన్ ఏంటి అంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందా అంటున్నా? దూరం ఉండి పెట్టుకో. లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందా అంటున్నా? దూరం ఉండి పెట్టుకో బాబు. మీరు కావాల్సుకొని చేస్తున్నారు. దూరం ఉండి పెట్టుకో అని చెప్తున్నా. దూరం ఉండి పెట్టుకో. లేదు, దూరం ఉండి పెట్టుకో. దూరం ఉండి పైనకి వెళ్ళి పడుతున్నాయి కదా. దానికి చాలా దూరం ఉన్నాం. లేదు సార్, చాలా దూరం ఉన్నాం సార్. ఎస్ఐ గారు చాలా దూరం ఉన్నాం. ఏంటి ఏమన్నా ఇబ్బందా అంటే? మీకేమన్నా ఇబ్బంది ఉందా అంటున్నా? నేనేమంటున్నా, మీకేమన్నా ఇబ్బంది ఉందా? అరే సీఏ గారు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా, మీరెందుకు? లేదు సార్, మీకేం ఇబ్బంది అవుతుంది అంటున్నా. కూల్చివేత దగ్గర కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మాట్లాడియకుండా, వాస్తవాలు తెలియనియకుండా కొంత ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతున్నట్టయితే అనిపిస్తుంది. నిజానికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు పరిస్థితి ఏందన్న దానికి కూడా పూర్తి స్థాయిలో ఏంటో వాళ్ళ కుటుంబ సభ్యులతో పోలీసులు వాగ్వాదం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు అడుగుతున్నారు, ఎందుకు మా ఇల్లును కూలుస్తున్నారు, కూలిస్తే దీంట్లో వాస్తవాలు ఏందని కూడా అడుగుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. దీనికి సంబంధించి కొంతమేరకు ఏంటి అన్న దాని మీద కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నేరుగా అడుగుతున్న పరిస్థితి, ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు వాస్తవాలు చెప్పాలని అటు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే కూల్చివేత చివరి దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. కూల్చివేత కార్యక్రమం ఒక తుది దశకు చేరుకుందని కూడా చెప్పచ్చు. అయితే ఈ విధంగా ప్రధానంగా జరుగుతుందని అటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోపణ చాలా స్పష్టంగా చెబుతున్నారు. అంటే మేము అక్రమ కట్టడాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తొలగిస్తామని అటు మున్సిపల్ అధికారులు చెబుతుంటే, మరోపక్క కుటుంబ సభ్యులు మాత్రం ఇది కట్టేంత వరకు ఏం చేసినారు, అప్పటి అధికారులు ఎందుకు స్పందించలేకపోయినారు అని ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మంచిర్యాలలో అన్నయ్య అనే వ్యక్తి ఇల్లు కూల్చివేత కార్యక్రమం రచ్చరచ్చగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా జిల్లాలో సంచలనం రేపుతుందని చెప్పక తప్పదు. కెమెరా సాగితే రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.